మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. బొడ్డులో 2 చుక్కలండి. రెండే అంటే 2 చుక్కలు మనం బొడ్డులో వేసుకోవడం వల్ల ఈ ఆయిల్‌ని మన నరాల బలిత ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ గారు. సో, సార్ ద్వారానే ఆ ఆయిల్ ఏంటి, మనం ఆ 2 చుక్కలు ఎప్పుడు వేసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ మన ఇంటేక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బొడ్డులో 2 చుక్కలు ఒక ఆయిల్ ఉంది. ఆయిల్‌ని 2 చుక్కలు వేసుకొని నేను చెప్పిన ప్రకారం ఫుడ్ తీసుకుంటే షూర్‌గా నరాల బలిత ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అంటే చేతులు తిమ్మిరలుగా ఉండడము, అరికాలు మంటలుగా ఉండడం ఇలా చూసేవాళ్ళం. బట్ డయాబెటిస్ లేకున్నా కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ చూస్తా ఉంది. న్యూరోపతి. ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? ఆ 2 చుక్కలు వేసే ఆయిల్ గురించి చెప్పండి. ఖచ్చితంగా. సో, నెర్వస్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కోల్పోతామనంటే, ఒకటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మాల్ న్యూట్రిషన్. సరిగ్గా ఫుడ్ మనకి తీసుకోకపోయినా, ఫుడ్ మనం సరిగ్గా తీసుకుంటూ మన బాడీకి వంట పట్టకపోయినా, ఈ 2 కారణాలు. తర్వాత మీరన్నట్టు డయాబెటిక్స్ పేషెంట్స్‌లో నరాలు దెబ్బతింటే డయాబెటిక్ న్యూరోపతి అంటాము. లేకపోతే బీపీ అలా ఉండేటప్పుడు, లేకపోతే స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ నరాలు జివ్వుమనడం, లేకపోతే తిమ్మిర్లుగా ఉండడం, మంటలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వైటమిన్ బి12, మెగ్నీషియం డెఫిషియన్సీస్‌లో కూడా మనం ఈ సింప్టమ్స్ అన్నీ చూస్తాం. ఓకే సో, సార్. ఎందుకొస్తుందంటే ఒకటి అదే మనం చెప్పిందే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ. సో, అయితే కొంతమందిలో ఏంటంటే యాంగ్జైటీ కూడా ఉంటది. ఓకే సార్. సో, మూడ్ స్వింగ్, కొంతమందిలో పానిక్ అటాక్స్, యాంగ్జైటీ కూడా ఉంటుందన్నమాట. సో, దాన్ని కూడా కామ్ చేస్తూ, ఈ నరాలకి స్ట్రెంగ్త్ ఇస్తూ, మనం ఇంటర్నల్‌గా తీసుకునేది నేను చెప్తాను. అలానే మీరు చెప్పినట్టు బొడ్డులో ఆ 2 ఆయిల్ ఏదైతే మనం మ్యాజిక్ రెమెడీ అని చెప్పుకున్నామో, సో, అది కూడా ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే సో, సార్. ఇది అందరికీ తెలిసిందే. చక్కగా వాడతాం మనం. అంటే అన్నంలో కూడా కలుపుకొని తినేవాళ్ళున్నారు. లేదా లడ్డూలో చేసుకొని తినేవాళ్ళున్నారు. ఏం లేదండి, అది మన నువ్వులు, ఓకే సార్. తెల్ల నువ్వులు. సో, ఈ నువ్వులు చాలా మంచి ఐరన్ రిచ్ అనమాట. సో, అంటే బ్లడ్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇందులో కాల్షియం ఉంటది. బోన్ స్ట్రెంగ్త్‌కి చాలా హెల్ప్‌ఫుల్. ఓకే సార్. తర్వాత ఫిమేల్స్‌లో కూడా ఏంటంటే కొంతమందిలో ఆస్టియోపోరోసిస్, ఈ బోన్స్ అవి అరిగిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంటది. ఈవెన్ మెనోపాజ్‌తో చాలామంది బాధపడతారు. మెనోపాజ్ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వచ్చి. ఓకే సార్. కొంతమందిలో ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది మళ్ళీ రీఇనిషియేట్ చేస్తుందన్నమాట ఆ మెన్స్ట్రువల్ సైకిల్‌ని. ఓకే సార్. ఈవెన్ హ్యాపీ హార్మోన్స్‌ని చెప్పా కదా! యాంగ్జైటీని రిలీజ్ చేస్తుందని. సో, హ్యాపీ హార్మోన్స్‌ని కూడా ఇది రిలీజ్ చేస్తుందన్నమాట. ఇది తినడం ద్వారా అండ్ ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఆయిల్ అంటారా? అది కూడా నువ్వుల నుంచి తీసిన ఆయిలే. నువ్వుల ఓకే నూనె. సార్. నువ్వుల నూనె. నువ్వుల నూనె. ఓకే సో, సార్. నువ్వుల నూనె వాత దోషాలకి వాటికి మనం హెయిర్‌కి అప్లై చేస్తాం. బాడీకి అప్లై చేస్తాం. అభ్యంగనం చేస్తాం. అభ్యంగన స్నానానికి వాటికి వాడతాం కదా! అలానే చక్కగా ఇది వంటకి వాడుకోవచ్చు. వాడుకుంటే మన బోన్స్ ఏదైతే అరుగుదల ఉందో, ఆర్థరైటిస్ అలాంటి పెయిన్స్ నుంచి బయటపడొచ్చు. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను చెప్పినట్టుగా. అలానే ఇప్పుడు ఈ ఆయిల్‌ని ఒక 2 చుక్కలు జస్ట్ గోరువెచ్చగా చేసి బొడ్డులో వేసుకుంటే గనక రాత్రి పడుకునే ముందు, ఒకటి మీకు స్లీప్ పడుతుంది. ఓకే సార్. తర్వాత నెర్వ్స్‌కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో, యాంగ్జైటీ తగ్గుతుంది. నరాలు గట్టిపడడం ద్వారా మీకు ఈ తిమ్మిర్లు, మంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ చాలా వరకు దీంతో తగ్గుతుందనమాట. అలానే నెర్వ్స్ గట్టిపడతాయి. ఓకే సో, సార్. అల్టిమేట్‌గా మనం నెర్వస్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి అప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ పోతాయన్నమాట. సో, అలానే ఇప్పుడు నేను చెప్పిన ఈ నువ్వుల్ని, అదే మనం నువ్వుల ఉండలు తీసుకుంటాం. లేదా చిమ్మిలి అలా చేసుకొని తింటుంటాం బెల్లంతో కలిపి. సో, ఇది బ్లడ్‌ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఇర్రెగ్యులర్ ఏదైతే ఆగిపోయిన మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్నాయో దానికి కూడా ఇది బాగా హెల్ప్‌ఫుల్ అన్నమాట. అలానే అంటే ఇదివరకు సర్జరీస్ అది అయినప్పుడు యూజువల్లీ తెలగపిండి కూర చేయడం, తర్వాత నువ్వులు, మెంతి కూర, మునగాకు ఇలాంటి కూరలు కలిపేసి ఒక రెసిపీగా తయారు చేసి లేడీస్‌కి ఇచ్చేవారు. అంటే ఈవెన్ డెలివరీ తర్వాత, ఆఫ్టర్ డెలివరీ అనో లేకపోతే ఇంకేదైనా సర్జరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది కదా! ఓకే సార్. ఫాస్ట్‌గా రీగెయిన్ అవ్వడం కోసం, ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ రావడం కోసం ఈ నువ్వులను వాడేవారు. ఓకే సార్. అలానే ఈ ఈ నావల్ ఆయిలింగ్ అంటే ఈ బొడ్డులో కూడా ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె ఇలాంటి వేరియస్ కండిషన్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడతారు. సో, ఇవి కూడా ఇదివరకు మన భారతదేశంలో ప్రాక్టీస్ ఉండేది. కానీ రాను రాను అది మనం మర్చిపోయాం. మనకు అలవాటు లేక మనం ఈ టాబ్లెట్స్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట. సప్లిమెంట్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడైనా న్యాచురల్‌గా ఫుడ్ తీసుకొని,
న్యాచురల్ వేలో మనకొచ్చే న్యూట్రిషనే లాంగ్ టర్మ్‌లో బాగా హెల్ప్ అవుతది. ఓకే సార్. ఈవెన్ చాలా మంది ఇన్ఫెక్షన్స్ లేదంటే కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్‌లో మీ సీఆర్‌పీ లెవెల్స్, సి రియాక్టివ్ ప్రోటీన్స్ అంటాం మన బ్లడ్ దీంట్లో. సో, సీఆర్‌పీ లెవెల్స్, ఈఎస్ఆర్‌లు ఇవన్నీ పెరిగిపోతుంటాయి కదా! అంటే ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటారు. సో, ఇలాంటివి పెరిగినప్పుడు చాలా బెస్ట్ త్వరగా అంటే ఎనర్జీ ఇస్తూ ఆ సీఆర్‌పీ లెవెల్స్‌ని వాటిని కంట్రోల్ చేయగలిగేది ఏదైనా ఉందనంటే అది నువ్వులు. సో, ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలి. ఓకే సార్. 4 చెంచాలు అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళైతే ఒక 4 చెంచాలు తీసుకోవాలి. చిన్నవాళ్ళైతే ఒక 3 స్పూన్స్. మరీ ఆహ్, ఆహ్, బేబీస్ అలాంటి వాళ్ళైతే వాళ్ళకి చక్కగా 1 స్పూనే కొంచెం హనీలో మిక్స్ చేసి ఎలా అయితే సెర్లాక్ ఇస్తామో అలా ఒక 4 బాదం పప్పులు, ఒక 2 వాల్‌నట్స్, కొంచెం ఒక స్పూన్ ఏమో ఈ నువ్వులు కలిపేసి ఒక చిన్న సెర్లాక్ పౌడర్ లాగా అన్నమాట నేచురల్‌గా మేక్ చేసి వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. సి రెగ్యులర్‌గా ఇవ్వాలంటారు. రెగ్యులర్‌గా ఇవ్వాలి. ఓకే రెగ్యులర్‌గా సార్. మనం అందరూ వాడాలి. లేదంటే మనం అదేంటది నువ్వులు, కారం పొడిలా మనం చేసుకొని ఫుడ్‌లో తీసుకుంటాం కదా! మీల్‌తో పాటు ఓకే. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. నిజంగా సూపర్ సార్ రెమెడీ. ఇంకొకటి ఆహ్, ఈ ప్రాబ్లమ్ వస్తుంది కదా సార్! ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి నరాల బలహీనతకి? ఇందాక మాట్లాడుకున్నట్టే ఒకటి డిసీజెస్ అయితే, ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కొన్ని డ్రగ్స్ వల్ల కూడా ఈ మనకి నరాలు వీక్ అయిపోయే అవకాశాలున్నాయి సార్. చాలా మంది అంటే యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడటం వల్ల మజిల్ టోను, ఈ నెర్వస్ స్ట్రెంత్ కోల్పోతుంటారనమాట. ఇన్ఫెక్షస్ టైమ్‌లో అంటే కోవిడ్ ముందు వేరేలా ఉంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చేది. చిన్న టైఫాయిడ్ లేకపోతే మైల్డ్‌గా ఏదో డెంగ్యూ వచ్చిందో లేకపోతే ఇంకేదో వచ్చిందంటే బాడీ చాలా వీక్ అయిపోతుంది. సో, ఏంటంటే ఈ వైటమిన్ బి డెఫిషియన్సీలు కూడా వచ్చేస్తున్నాయి. సో, ఇందులో వైటమిన్ బి కూడా ఉంటుందన్నమాట. బి6 కూడా అవైలబుల్ ఉంటుంది. సో, ఓకే ఆ సార్. విధంగా కూడా మనకి స్ట్రెంత్ గెయిన్ చేయగలుగుతది. సో, అంటే చెప్పుకుంటే ఒక కాల్షియం మాత్ర పక్కన పడేసినట్టే, ఒక మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్ టాబ్లెట్ పక్కన పడేసినట్టే, ఒక నరాల్లోని ఏంటది ఆ తిమ్మిర్లు, మంటలు తగ్గించే ఈ ఫోలిక్ యాసిడ్‌లు, మిథైల్ కోబాల్మిన్ లేకపోతే ఈ ప్రిగాబలిన్, గాబాపెంటిన్‌లు అంటాం. సో, ఇలాంటి టాబ్లెట్స్ ఆల్‌మోస్ట్ చేసే పని అంటే ఈ 5, 6 రకాలైన డ్రగ్స్ చేసే పని చక్కగా మనకి నువ్వులే చేసి పెడుతున్నాయి. ఓకే మనకి సార్. దేవుడిచ్చిన మెడిసిన్ అని అందుకే అంటుంటాను నేను. ఓకే సార్. అలానే ఇప్పుడు నెర్వ్ స్ట్రెంత్‌కి నరాలు బలపరచుకోవడానికి వీటితో పాటుగా మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మెంతి కూర చాలా బాగా పనిచేస్తుంది. ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఇవ్వడానికనమాట. సో, మునగాకుని మనం పప్పుతో పాటు అంటే ఏదైనా లీఫీ వెజిటబుల్ ఆకుకూర తీసుకునేటప్పుడు దానిలో ఉండే పోషకాలు ఆ న్యూట్రియంట్స్ మన ఒంటి పట్టాలి అనంటే కొంచెం పప్పుతో కలిపి తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. సో, అవన్నీ మనకి రావాలి అనంటే ఒక మంచి గుడ్ ఫ్యాట్ ఉండాలి. సో, నెయ్యి ఒకటో, రెండో చెంచాలు దాంతో కలిపి చేసుకొని అంటే చేయొచ్చు. ఒకవేళ ఆ లీఫీ వెజిటబుల్‌ని ఆకుకూరని మనం ఫ్రై చేసుకుంటే, నెయ్యి వేసి ఫ్రై చేసుకోవడం గానీ, లేదా పప్పుతో కలిపి నెయ్యి దట్టించి కొంచెం తినడం గానీ చేస్తే మన వంట పడుతుంది బాగా. తర్వాత ఇందాక మాట్లాడుకునే కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో గాబాపెంటిన్ గానీ, ప్రెగాబలిన్ గానీ, సో ఇవి తీసుకోవడం ద్వారా కొంతమందిలో వెయిట్ గెయిన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. ఓకే సో, సార్. చాలామంది ఆల్రెడీ ఇప్పుడు ఒబెసిటీతో వాటితో బాధపడుతున్నారు. సో, మళ్ళీ వెయిట్ పెరిగితే అది మోకాళ్ళ మీదో, లేపోతే కాళ్ళు, చేతుల మీద వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. బోన్స్ మీద, ఈవెన్ స్పైన్ మీద పడుతుంది. సో, మళ్ళీ అది తిప్పి తిప్పి కొడితే అల్టిమేట్‌గా ఇండైరెక్ట్‌గా కూడా నెర్వ్ స్ట్రెంత్ మీద మనకి ఎఫెక్ట్ వస్తుంది కదా! సో, కాబట్టి ఆ డ్రగ్స్ నుంచి కూడా మనం బయటపడడానికి ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అండ్ ఇంకో సింపుల్‌గా ఏంటనంటే మునగాకుని మనం డైలీ వండుకోలేం కాబట్టి చక్కగా ఇప్పుడు ఒక నీడలో ఒక 2 డేస్ ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసేసుకొని మీరు తినే ఆహారంలో కొంచెం అలా జల్లుకొని తినొచ్చు. కూరలో కలిపి తినొచ్చు. లేదా ఒక హాఫ్ స్పూను పౌడర్‌ని మీరు వేడి నీటిలో కలిపి ఫుడ్ తిన్నాక తాగినా కూడా చాలా మంచి స్ట్రెంత్ అనమాట. ఈ నువ్వుల లడ్డూతో పాటు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి ఇప్పుడు నువ్వుల నూనె ఉంది గదా! ఈ నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెని బొడ్డులోనే 2 చుక్కలు ఎందుకేసుకోవాలి సార్? ఆ! ఈ నావెల్ అంటే మన బొడ్డుకి యాక్చువల్‌గా అంటే మీకు తెలిసింది ఈ ప్రేగు ఏదైతే ఇప్పుడు మదర్‌కి, బేబీకి ఎలాగైతే ఇప్పుడు ఆహ్, ప్రీ డెలివరీ టైమ్‌లో కనెక్షన్ ఉంటుందో, సో న్యూట్రిషన్స్ అన్నీ గూడా ఈ బొడ్డు ద్వారానే ఎళ్తాయి. ఈవెన్ స్టెమ్ సెల్స్ కూడా మన బొడ్డు ప్రిజర్వ్ చేసి అందులో నుంచి స్టెమ్ సెల్స్ తీస్తా ఉంటాం కదా! సో ఆ కనెక్షన్ ఏంటంటే మన బొడ్డు నుంచి ఓవరాల్ బాడీకి మన కనెక్షన్ ఉంటుంది. ఈవెన్ ప్రీవియస్‌లీ నేను చెప్పిన వీడియోస్‌లో కూడా ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకుంటే ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుందని. సో ఏంటంటే ఆ సర్క్యులేషన్, ఆ న్యూట్రిషన్ అలా పాస్ అవుతుందనమాట. సో, బొడ్డులో అందుకే నావెల్ ఆయిలింగ్ అంటాం. ఈ నాభిలో వేసుకునే ఆయిల్ అంత పనిచేస్తుంది. సో, మన ఓవరాల్ నెర్వస్ సిస్టమ్ మీద ఇది వర్క్ అవుతుంది. సూపర్ సార్. ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం చూసారు కదండీ మీరు కూడా నరాల బలహీనత ప్రాబ్లమ్‌కి నువ్వులు ఇంటేక్‌గా మీరు తీసుకుంటూ, బొడ్డులో నువ్వుల నూనె 2 చుక్కలు వేసుకోవడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు కదా! రెగ్యులర్‌గా మీరు పాటించండి. పాటించి మీకు తగ్గిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. సో, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైమ్ సుమన్ టీవీ తరపు నుంచి థాంక్ యూ సార్.